కళ్యాణ్ గారు మాట్లాడింది, మోదీ గారు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, లోకేష్ గారు మాట్లాడింది, అన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ రెండు విషయాలు నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, ఏవైతే ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయో మన ఆంధ్రప్రదేశ్ లో, ఆ కాంటెక్స్ట్ లో ఈ వీడియో నేను చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మనకి గవర్నమెంట్ మనకి చేస్తున్న కొన్ని ప్రామిసెస్, రూలింగ్ పార్టీలో ఉండే గవర్నమెంట్, అవి మనం తెలుసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ పార్టీ కానీ లీడర్స్ కానీ ఏమైతే చెప్తున్నారో అదొక పర్స్పెక్టివ్ లో పెట్టి మీ ముందు పెట్టడమే నా బాధ్యత. ఇక్కడ వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో ఉండదు. ఎందుకంటే ఈ వీడియోని ఇండివిజువలిస్టిక్ గా చూడాలి అంటే వీ నీడ్ టు సీ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే ఈ సభ జరగగానే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. వాళ్ళు రియాక్ట్ అయ్యేదాకా నేను టైం తీసుకోలేదు. ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా వీడియో తర్వాత వస్తుంది. భారతదేశం బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే రాయలసీమ బాగుండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు. మోదీ గారు ఇవాళ కర్నూలు గడ్డ మీద ఆయన ఇస్తున్న స్పీచ్ ఏదైతే ఉందో అందులో ఈ లైన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. साथियों, भारत के विकास के लिए आंध्र प्रदेश का विकास जरूरी है. రాయలసీమ అభివృద్ధి అనేది మనకి ఎంత ఇంపార్టెంటో కర్నూలు డ్రోన్ సిటీగా మార్చడానికి గానీ ఆయన ఒక 13,000 కోట్ల ప్రాజెక్టులు లాంచ్ చేశారు. ఆయన ప్లస్ సూపర్ సేవింగ్, సూపర్ జిఎస్టీ అని చెప్పి దాన్ని ప్రప్రథమంగా ఫోర్ ఫ్రంట్ లో పెట్టి స్పీచ్ అంతా నడిచింది. ఇన్ఫాక్ట్ ఆయనే కదా, ఆయనతో పాటు చంద్రబాబు గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ 4 years లో ఏవైతే ప్రాజెక్టులు లాంచ్ చేయబోతుందో దాని మీద మాట్లాడడం మనకి ఇవాళ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ వీళ్ళందరూ కూటమిలో ఉన్నారు, ఇది ఒక రాజకీయ సభ. కానీ మోదీ గారు కానీ లోకేష్ గారు కానీ రాజకీయ ప్రత్యర్థులు అన్న మాటలు మనం పక్కన పెట్టి, బికాస్ దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ ద వీడియో, నేను దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ లేను. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏదైతే జరగబోతుందో, ఏవైతే చేంజెస్ మనం చూడబోతున్నాం, నిన్నే మనం గూగుల్ AI డేటా హబ్ గురించి మనం డేటా సెంటర్ గురించి, అది ఏంటి, ఎన్ని $1 billion ఇన్వెస్ట్మెంట్ అయితే భారతదేశంలోనే హైయెస్ట్ ఎవర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల వైజాగ్ కి జరగబోయే లాభాలు ఏంటి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇవాళ మనం రాయలసీమ ఫోర్ ఫ్రంట్ లో పెట్టి ఆల్ ద ప్రాజెక్ట్స్, నిమ్మలూరులో ఉండే నైట్ విజన్ ప్రాజెక్ట్స్ ఫ్యాక్టరీల నుండి హైవేలు, రైల్వే లైన్లు, కర్నూలులో ఉండే ఓర్వకల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఉండే కొప్పర్తిలో వస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్స్ వరకు ఏంటి ఇన్వెస్ట్మెంట్స్, తద్వారా మనకు వచ్చే ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, అన్ని లైన్ గా 1 by 1 మనం ఆడేసుకుందాం. ఇవాళ ఆయన దిగ్గానే ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ లో అక్కడ నుంచి నంద్యాల వెళ్ళి, శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయానికి వెళ్ళి, అక్కడ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్కి వెళ్ళి, ఏంటి కర్నూలులో శివాజీ మహారాజ్ మెమోరియల్ అంటే 1677 లో ఆయన ఒకసారి ఇక్కడ విజిట్ చేశారని, శ్రీశైలం ఆలయానికి వెళ్ళారని, అక్కడ దేవుడు అనుగ్రహించాడని, ఆయనకు ఒక కత్తి కూడా వచ్చిందని చెప్పి అక్కడ జనాలు చాలా బలంగా నమ్ముతారు. దానికి చిహ్నంగానే కట్టింది ఈ మెమోరియల్. పక్కనే ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు విజువల్స్ చూడండి. उद्बलित करता हुआ ये सपूर्ति केंद्र जो కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఉన్నారు అక్కడ. అక్కడ నుంచి వెనక్కి మళ్ళీ కర్నూలు వచ్చి ఈ పర్టికులర్ సభ మొదలైంది. అక్కడ మాట్లాడిన మాటలు కానీ జరిగిన విషయాలు కానీ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. అది ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. ఐ డోంట్ వాంట్ కీప్ దిస్ పొలిటికల్. ఈ పర్టికులర్ ప్రాజెక్టులు ఏవైతే వాళ్ళు అనౌన్స్ చేశారో అది ఓవర్ ద నెక్స్ట్ 3-4 years స్ప్రెడ్ అవుట్ అయి ఉంటాయి. కొన్ని అయితే 5 సంవత్సరాలు కూడా. ఇవి ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతాయో లేదో మనకి సమయ సమాధానం చెప్తుంది. కానీ మోదీ గారు కానీ, లోకేష్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ చాలా పాజిటివ్ గా ఉన్నారు దీని మీద. లేదు ఇది జరుగుతుంది 2047 కల్లా వికసిత్ భారత్ కానీ, స్వర్ణాంధ్రప్రదేశ్ కానీ, ఏవైతే మనం కలలు కంటున్నాం అది నిజం అవుతాయి అవి అని అందరూ కరాఖండిగా చెప్తున్నారు. 2047 में आजादी के जब 100 साल होंगे, వికసిత్ భారత్ హోకే రహేగా. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, గవర్నమెంట్ ఏదైనా నిజంగా చెప్పింది చేస్తుందా లేదా అని చెప్పడానికి. మనం నిజంగా గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేస్తుందో మనం మాట్లాడుకుంటే, మన బుర్రలో మనం పెట్టుకొని ఉంటే, రేపు అది జరగకపోతే మనం అడగొచ్చు, సార్ మీరు ప్రామిస్ చేశారు కదా 5 సంవత్సరాల్లో ఇది తెస్తానని, 4 సంవత్సరాల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుందని, లేదా నైట్ విజన్ ఫ్యాక్టరీ వస్తుందని, లేదా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని, లేదా 6 lane హైవే వస్తుందని, లేదా పలానా లొకేషన్ లో రైల్వే లైన్ వస్తుందని ఎందుకు రాలేదు సార్ అని మనకు అడగాలంటే మనకు తెలియాలి కదా. అందుకని ఈ వీడియో ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ గా జరిగే జియో పాలిటిక్స్ వరకు. ఇన్ఫాక్ట్ ఈ లోకల్ ఇష్యూస్ కూడా ఇంటర్నేషనల్ లెన్స్ నుంచి మనం చూస్తాం. మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత నాకు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా. మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ తర్వాత ఈ వ్యక్తి చెప్పేది మనం విందామని. అదే నాకు కొండంత బలం. డైలీ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, ఇఫ్ యూ వాంట్ బి సోషల్లీ కాన్షియస్, మీరు చేయాల్సింది ఒకటే విషయం. రోజు నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్ లో కూడా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, GST రిఫార్మ్స్ మనకి లాస్ట్ మంత్ మొదలయ్యాయి కదా. లాస్ట్ సెప్టెంబర్ 22వ తేదీన మొదలయ్యాయి. అది ఏంటది అంటే, ఇది వరకు ఒక 5 స్లాబ్స్ ఉండేవి. 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు అవి మొత్తం కట్ చేసి 5%, 12% చేసేసి 18% లో ఉండేవని 12%కి, 12% లో ఉండేవని 5%కి కట్ చేసేలాగా వచ్చింది. మాక్సిమం అల్ట్రా లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 40%కి వెళ్ళేలాగా. దీనివల్ల చాలా సేవింగ్స్ జరుగుతాయని, జనాల మీద భారం తగ్గి, దీనికి కూడా డొనాల్డ్ ట్రంప్ కనెక్షన్ ఉంది. గెస్ట్ అపియరెన్స్ లో అయినా మనకి విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాగా DJT గారు అలా వచ్చారా వెళ్ళిపోతారు. DJT గారు మన దేశం మీద వేసిన టారిఫ్ల వల్ల బార్డర్స్ లోపల మన ఎకానమీని మనం బూస్ట్ చేద్దాం, ఇది వరకులా ఉంటే కుదరదు ఇది అని భారతదేశం తీసుకున్న డెసిషన్ ఇది అని చాలా మంది వాదన. ఇన్ఫాక్ట్ దానివల్లే GST రిఫార్మ్స్ అనౌన్స్ చేశారు. మీరు టైమింగ్ కూడా మీరు చూస్తే August 15th రోజున దాని మీద కూడా నేను వీడియో చేశాను. మోదీ గారు స్పీచ్ ఇస్తూ ఆయన అడ్రస్ లో హీ వాజ్ వెరీ క్లియర్. దివాళీ టైం కు గిఫ్ట్ నేను ఇస్తాను GST రిఫార్మ్స్ రూపంలో. साथियों, इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा
ప్రతి భారతీయుడు డబ్బులు సేవ్ చేసేలాగా, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేలాగా అని. ఇది ఆయన అన్న మాటలేదు. ఆయన చెప్పినట్టే ఇవాళ ఈ 2 స్లాబ్ సిస్టమ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ సభలో ఈ లీడర్స్ అందరూ క్లెయిమ్ చేస్తున్నది ఏంటి, డిఫరెంట్ ఫిగర్స్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక 20,000 సేవ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్ ఒక సగటు కుటుంబంలో ఈ GST రిఫార్మ్స్ వల్ల అని. మోదీ గారు 15,000 అన్నారు. ఇన్ ఎనీ కేస్ ప్రతి కుటుంబం అంత అమౌంట్ సేవ్ చేయగలిగితే ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళు రకరకాల అదర్ ఐటమ్స్ మీద పెట్టడం వల్ల, ప్లస్ మోదీ గారు చెప్తున్నట్టు స్వదేశీ గూడ్స్ కొనడం వల్ల, ఏదైతే 2047 కల్లా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో కూడా అవ్వాలి అని గవర్నమెంట్ పుష్ చేస్తుందో ఆ దిశగా మనం వెళ్తామని చెప్పి వాళ్ళ వాదన. అందుకే దీన్ని సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే ఒక పేరు పెట్టారు దీనికి. ఇన్ఫాక్ట్ ఇదే విషయాన్ని ఫస్ట్ మోదీ గారి కన్నా ముందు కళ్యాణ్ గారు మాట్లాడారు. లోకేష్ గారు వచ్చారు, ఆయన కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి, దీని ఇన్ఫాక్ట్ ఆయన డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అన్నారు. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇలా డబుల్ ఇంజిన్ ఉండడం వల్ల మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చాలా బలంగా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆయనకి కర్ణాటక గవర్నమెంట్కి ఏదైతే గొడవ జరుగుతుందో అది మనందరం వినే ఉంటాం, న్యూస్ పేపర్లో చదివే ఉంటాం. మీ అందరికీ సింపుల్గా చెప్పాలంటే ప్రియాంక్ ఖర్గే గారు అని చెప్పి ఆయన కర్ణాటక ఐటీ మినిస్టర్ ఆయన, అండ్ DK శివకుమార్ గారు, వీళ్ళిద్దరూ కలిపి లోకేష్ గారి మీద రియాక్ట్ అయ్యారు. బేసిక్ ఏం జరుగుతుందంటే కొంతమంది CEOs కానీ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే బెంగళూరులో ఉంటున్నారో వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు, అదే ఎక్స్పోజ్లు కొడుతున్నారు. ఏమని, సార్ ఇన్ని ప్రాపర్టీ ట్యాక్స్లు మీరు తీసుకుంటున్నారు. రీసెంట్గా ఆవిడ పేరు కిరణ్ మజుందార్ షా అని చెప్పి చాలా వైరల్ వెళ్ళింది. ఆవిడ అంటారు, మీరు ఇంత డబ్బులు తీసుకుంటారు కదా, ఇంత ట్యాక్స్ రూపంలో, చుట్టూ పాట్ హోల్స్ ఉన్నాయి, రోడ్ల మీద గార్బేజ్ ఉంది, గలీజ్ ఉంది, ఏంటి దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అని గవర్నమెంట్ అడిగితే DK శివకుమార్ గారు కూడా, ఆయన కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ ఇక్కడ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రస్తుతానికి కర్ణాటకకి, ఆయన రెస్పాండ్ అయ్యారు. 10,000 కోట్లు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం బెంగళూరు మీద. ఇక్కడ ఏదైనా ఈ సిటీని బెటర్ చేయాలంటే మనకి ఇన్ఫ్లక్స్ ని మన మైండ్ లో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేయాలి, కానీ ఒక వ్యక్తి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం కాదు గవర్నమెంట్ మీద అని చెప్పి ఆయన వాదన. ఇప్పుడు లోకేష్ గారు ఏమంటారు, ఎవరెవరైతే ఇలా ట్వీట్స్ చేస్తున్నారో, రీసెంట్ గా ఇంకో కంపెనీ CEO కూడా ట్వీట్ చేశారు, వీళ్ళందరూ మీరు కొంచెం ఇటు వచ్చేయండి, కొంచెం అనంతపూర్ సైడ్ వచ్చేయండి, మీరు కొంచెం నార్త్ రండి, మీరు సరిపోతుంది, మీ అందరికి మీకు కావాల్సిన విషయాలు మేము ఇస్తాం, మీకు ఇన్వెస్ట్మెంట్స్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈయన అంటుంటే, దానికి ప్రియాంక్ ఖర్గే గారు ఐటీ మినిస్టర్ ఆయన. బెంగళూరుకి ఆంధ్రాకి ఏంటి సంబంధం అసలు, బెంగళూరుతో పోల్చగలుగుతుందా, మా జీడీపీలో ఎంత జీడీపీ ఉంది మీది, లక్షల్లో జనాలు రోజు వస్తారు, ఐటీ ప్రొఫెషనల్స్ లోనే ఐటీ జాబ్స్ లోనే మనం మొత్తం దేశంలో మాది 45 నుంచి 50% మేము ఇస్తాం మేము అని ఫిగర్స్ చూపించి మరి ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ప్లస్ DK శివకుమార్ గారు కూడా ఆయనే ఉంటారు, నారా లోకేష్ గారి గురించి నేను మాట్లాడలేదు, కానీ బెంగళూరుకి సరితూగేలా భారతదేశంలో ఎటువంటి సిటీ లేదు. You can't match Karnataka, Bangalore infrastructure, Bangalore human resources. What 25 lakh people are working here. ఇది ఐటీ పార్క్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఇది అని ఆయన లైన్ ఆఫ్ థాట్ అది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కాబట్టి ఆంధ్రాకి కర్ణాటకకి ప్రస్తుతానికి జరిగే గొడవలో లోకేష్ గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు ఆయన ఈ పర్టికులర్ కర్ణాటక మీద. వీళ్ళు ఇన్కాంపిటెంట్ అయితే మా బాధ్యత ఏముంది. ఇన్ఫాక్ట్ ఈ గూగుల్ మీద కూడా ఈ ప్రియాంక్ ఖర్గే గారు మాట్లాడుతూ వీళ్ళు 22,000 crores వీళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి గూగుల్ అక్కడికి వెళ్ళింది, లేకపోతే మా దగ్గరికి వచ్చేది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడితే 22,000 crores incentives, free electricity transmission and tariff, whatever it is, it's up to their every policy has incentives and subsidies. వీళ్ళు ఇన్కాంపిటెంట్ అయితే దాన్ని మా తప్పేలా అవుతుంది, స్టేట్స్ అన్ని కంపీట్ చేస్తేనే అప్పుడు దేశం గెలుస్తుంది అనేది లోకేష్ గారి వాదన. ఈ స్టేట్స్ కంపీట్ ఇండియా విన్స్, ఇది ఇస్ ద స్టేట్మెంట్ ఆయన పర్టికులర్ గా యూస్ చేసింది. సో అదే మీనింగ్ వచ్చినట్టు ఈ స్పీచ్ లో ఆయన మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దానికి కారణం మనం డబుల్ ఇంజిన్ సర్కార్ లా పనిచేయడమే. ఇన్ఫాక్ట్ ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఇది దూసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఆయన తర్వాత కళ్యాణ్ గారు వచ్చారు. కళ్యాణ్ గారు ఈజ్ వెరీ కేటగారికల్. ఆయన ఓర్వకల్లో జరుగుతున్న ఈ 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గురించి, ఓవరాల్ గా జరుగుతున్న 13,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ గురించి, మనం మినిమం 15 ఏళ్ళు మనందరం కలిసి ఉండాలి ఈ కూటమిలో అని చెప్పి ఆయన వర్జన్ ఆయన చెప్తూ, మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు ఈ ఫోర్త్ థాట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా జరగాలంటే సక్రమంగా 15 ఏళ్ల పాటు మనం ఎన్ని గొడవలు వచ్చినా కూడా మనం విడిపోకూడదు. ఇది కళ్యాణ్ గారి వాదన. అగైన్ మోదీ గారి గురించి ఆయన పొగిడి వెళ్ళిపోయారు. ఆయన పర్టికులర్ గా మోదీ గారి గురించి ఏం మాట్లాడారని ఈ వీడియో పర్వ్యూ కాదు అది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. ఆర్డినరీ సిటిజన్స్ కి కొత్త GSTలో 99% ఆఫ్ ద సామాన్లు 0% ట్యాక్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలా సేవ్ చేస్తారు అని. 99% ఆఫ్ ద థింగ్స్ ఇది చూడాలి కొంచెం. ఆయన యూస్ చేశారు ఆ పర్టికులర్ టర్మ్. ప్రధాన ఉద్దేశం 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా
సంస్కరణలు ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు రాయలసీమలో జరుగుతున్నాయో దాని గురించి కానీ, వైజాగ్ లో వచ్చిన ఐటీ హబ్ గురించి కానీ, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి తీసుకోబోయే స్టెప్స్ గురించి ఆయన మాట్లాడి ఆయన వెళ్ళిన తర్వాత మోదీ గారు వచ్చారు. నా మోదీ గారి స్పీచ్ లో కేటగారికల్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆయన రాకముందు ఒక బటన్ నొక్కారు. ఆయన ఆ బటన్ కొట్టగానే చాలా ప్రాజెక్టులు అవి ఓపెన్ అయ్యి ఇనాగ్రేట్ అయ్యాయి అని చెప్పి చూపించారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ చూపించింది. అవి ఏంటవి? ఇది నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, టుడే దే ఆర్ అనౌన్సింగ్ పలానా 2029 కల్లా గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేస్తుంది. కర్నూలు ఒక డ్రోన్ క్యాపిటల్ అవుతుంది భారతదేశానికి. మనం కన్స్యూమ్ చేయడమే కాదు, మనం ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ మనం ఎదుగుతాం మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో. मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है. ఈ కర్నూలు చిలకలూరుపేట కారిడార్ గురించి, ఈ 6 లేన్ హైవేస్ లో సబ్బవరం శీలానగర్ హైవే ఏదైతే ఉందో వైజాగ్ లో, దాని ఇనాగరేషన్ అయింది. ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ నిజంగా వస్తే వైజాగ్ డేటా సెంటర్ తో పాటు నేను మనం ఏదైతే మాట్లాడుకున్నాం, ఈ లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ట్రేడింగ్ సంబంధించిన కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, జెరోదా లాంటి కంపెనీస్ కానీ, ఈ గేమింగ్ కంపెనీస్ కానీ ఇంటర్నెట్ ఫాయిదా కంప్లీట్ గా తీసుకుందామని ఇక్కడ పెడతాయి. ఇట్ విల్ బి రియల్లీ వండర్ఫుల్. నిజంగా జరిగితే అని అండర్లైన్ చేసి పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్ అకౌంటబుల్. గవర్నమెంట్ ఇవాళ మనకు ఒక ప్రామిస్ చేసింది కాబట్టి ఆ టైం అయిన తర్వాత ఖచ్చితంగా మనం గవర్నమెంట్ అడగాలి. ఇన్ఫాక్ట్ చిత్తూరు అన్నమయ్య రీజియన్ లో కూడా మనకి ఒక హైవే వస్తుంది, 4 లేన్ హైవే. అది కాకుండా రకరకాల రైల్వే లేన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనకి టీవీ స్క్రీన్ లో వెనకాల క్లియర్ గా కనబడ్డాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిపి 13,000 కోట్లు అనేది గవర్నమెంట్ శాంక్షన్ అయింది అని చెప్పి మనకి ఆ సభలో మనకి చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇది కాకుండా శ్రీకాకుళం నుంచి అంగుల్కి నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది 15 లక్షల మంది ఫ్యామిలీస్ కి అది ఉపయోగపడుతుంది. దీని గురించి చూద్దాం మన ఆయన స్పీచ్ లో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏం చెప్పారు ఆయన అని. అది కాకుండా చిత్తూరులో ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ఒకటి ఇనాగ్రేట్ చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో రకరకాల జిల్లాల్లో రకరకాల స్థాయిల్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి. నిమ్మలూరులో కృష్ణా జిల్లాలో ఈ నైట్ విజన్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి లాంచ్ చేశారు. ఇది ఏంటి అనే డౌట్ మీకు వస్తే, రీసెంట్ గా మనం సింధూర్లో నైట్ టైం మనం వార్ఫేర్ చేసాం. మనం పాకిస్తాన్ కి ఆ బార్డర్ దాటి అక్కడ మనం వాడే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ తయారవుతుంది. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఇదే పాయింట్ చెప్తూ, మొన్న మన ఇండిజినస్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఏదైతే చేసిందో మన అందరం కల్లారా చూసాం మనం. ఇన్ఫాక్ట్ అక్కడతో మనం ఆకూడదు, ఇంకా కంటిన్యూ చేయాలి. అది మన కృష్ణా జిల్లాలో రాబోతుంది అని ఆయన చెప్పారు. ఆయన ఈ ఇమేజ్ ఇంటెన్సిఫైయర్స్ కానీ, థర్మల్ ఇమేజ్ సెన్సర్స్ కానీ, ఎలక్ట్రో ఆప్టిక్ మాడ్యూల్స్ అని, గాగుల్స్ అని, ఇలాంటి రకరకాల టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అండ్ మనం ఇలాంటి తయారీ చేస్తే మన సెల్ఫ్ కన్సంప్షన్ మాత్రమే కాదు, మన ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే ఉంటాయో, లేదు భారతదేశంలో వాళ్ళు చాలా బలంగా రెడీ చేస్తున్నారు. ఏదైనా దేశానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఏది కలెక్ట్ చేస్తారు మీరు చెప్పండి. మీరు జియో పొలిటికల్ గా మీరు చూసినా కూడా అమెరికా వాళ్ళు భారతదేశం మీద అంత హ్యాపీగా ఎందుకు లేదు? మనం వాళ్ళ F-16, F-35 మనం కొనట్లేదు ఎక్కువ, లేదా వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్కువ తీసుకోవట్లేదు. ఇదర్ మన రెఫెల్స్ తీసుకుంటున్నాం ఫ్రాన్స్ నుంచి, లేదా S-400 తీసుకుంటున్నాం రష్యా నుంచి. ఇలాగా రకరకాల ఎక్విప్మెంట్ రకరకాల లొకేషన్స్ మనం తెచ్చుకుంటున్నాం. ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం, లేదా మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి. వీటిలన్నిటితో మనం చాలా ఇండిపెండెంట్ గా ఎమర్జ్ అవుతున్నాం మనం. ఇది అమెరికాకి నచ్చట్లేదు. వేరేజ్ అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలకి F-16 అమ్మడం, ఇప్పుడు ఏదైనా దేశానికి లివరేజ్ అదే. నిజంగా ఒక దేశం వేరే దేశాలకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్మగలిగితే ఇవాల్టి చాణక్య నీతిలో, ఇవాల్టి జియో పాలిటిక్స్ లో ఆ దేశం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఆ దిశగా మనం వెళ్ళాలంటే మనం రెడీ చేయగలగాలి, మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలగాలి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో. ఇన్ఫాక్ట్ మోదీ గారు స్పీచ్ స్టార్ట్ చేయకముందు ఈ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుతూ ఫస్ట్ సోమనాథ్ వస్తుంది, దాని తర్వాత మల్లికార్జునులే వస్తారు. శ్రీశైలం ఆలయం ఉంది కదా, ఈ రెండింటిని నేను విజిట్ చేయగలను. నేను పుట్టిన స్థలం గుజరాత్, దాని తర్వాత ఇవాళ శ్రీశైలానికి వచ్చాను నేను. తర్వాత కాశీ విశ్వనాథుని టెంపుల్ కూడా వెళ్ళాను. దట్స్ వై ఐ యామ్ వెరీ లక్కీ. ఈ లైన్స్ తో ఆయన మొదలు పెట్టారు. मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ, बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्रीशैलम का आशीर्वाद मिल रहा है. ఆయన స్పీచ్ మొత్తంలో ఒక మాట అన్నారు, నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఏదైనా కావాలంటే అదొక విజన్, ఒక లీడర్షిప్ కావాలి. ఇప్పుడు ఈ రెండింటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పుష్ కూడా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అని. ఎందుకంటే పక్కన తమిళనాడు గురించి, తమిళనాడు ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, చాలా మంది నన్ను కామెంట్స్ లో కరెక్ట్ చేశారు. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ వచ్చిందో అలాగే 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఫాక్స్కాన్ తమిళనాడుకు వచ్చింది అని చెప్పాను. ఇన్ఫాక్ట్ ఫాక్స్కాన్ దాన్ని డినై చేసిందంట, లేదు అది అప్రూవల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి. ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ ఇట్ హియర్. అది ఇంకా అఫీషియల్ గా అవ్వలేదని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్ హియర్. ఎందుకంటే నేను వీడియో చేసిన తర్వాత వచ్చిన న్యూస్ అది. బట్ ఇక్కడ మోదీ గారు చెప్తున్న పాయింట్ కూడా అదే, సెంట్రల్ స్టేట్ ఇన్ టాండమ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్ ఇంప్రూవ్ అవడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది అని. ఆయన మాట్లాడిన ఇంకో పదం ఏంటంటే 21st సెంచరీలో, ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ సెంచరీ ఇస్ ఇండియా సెంచరీ. ఎలా అయితే ఒక్కొక్క సెంచరీ ఒక్కొక్క దేశానికి డెడికేట్ అవుతుందో, అలా ఈ పర్టికులర్ సెంచరీ ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించింది. ఎందుకంటే ఇదే సెంచరీలో మనం గ్లోబల్ ఎక్స్పోర్టర్ అవ్వబోతున్నాం, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నాం. అందుకని శతాబ్దం మన దేశాన్ని, మన దేశంలో ఉండే 140 కోట్ల మంది జనాలది. అగైన్ కామ్ కీ బాత్, ఇవన్నీ ఓకే, కానీ మన స్టేట్ కి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ట్రాన్స్మిషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 3,000 కోట్లని నేను శాంక్షన్ చేస్తున్నాను. ఈ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఎనర్జీకి సంబంధించి, అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చుట్టూ ఏవైతే ఫ్యామిలీస్ బ్రతుకుతుంటాయో వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే కాదు, ఏ ప్రాజెక్ట్ నుంచైనా ప్రతి ప్రాజెక్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయో దాని చుట్టూ వెల్త్ క్రియేట్ అవ్వాలి, జాబ్స్ క్రియేట్ అవ్వాలి, ఫ్యామిలీస్ అవి బ్రతకడానికి వీలుగా ఉండాలి. ఇది నేను కాదు, ఆయన చెప్తున్న మాట. దీని తర్వాత ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అది ఇది మాట్లాడారు.
అది నేను ఇక్కడ తీసుకురావట్లేదు, ఎందుకంటే కొంచెం నాన్ పొలిటికల్గా ఉంచుదాం అనుకుంటున్నాను ఎంటైర్ సిచ్యువేషన్ని. అనవసరంగా ఒక పార్టీని ఇక్కడ మాట్లాడి ఆయన చెప్పిన మాటలైనా కూడా ఆ ఇష్యూ మొత్తాన్ని స్కిప్ చేస్తాను. ఎందుకంటే మన స్టేట్కి ఇక్కడ ఏదైతే జరుగుతుంది అనే కాంటెక్స్లో ఆయన కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడారో మనకి ఇక్కడ అవసరం లేదు, అది అప్రస్తుతం, అనవసరం. తర్వాత శ్రీకాకుళం ప్రాజెక్ట్ గురించి అయినా ఈ చిత్తూరులో రాబోయే ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా, 20,000 సిలిండర్స్ ని ఆన్ డైలీ బేసిస్ అది ఫిల్ చేయగలుగుతుంది అని చెప్పి ఆయన అన్నారు. అది నార్మల్ ఫీట్ కాదు అది. తర్వాత విలేజెస్ టు సిటీ అండ్ సిటీ టు పోర్ట్ కి ఏదైతే ఆ ఫ్లో ఉంటుందో ఈ హైవే ప్రాజెక్టుల ద్వారా, ఈ రైల్వే లైన్స్ ద్వారా దాన్ని ఇంకా ఈజీ చేస్తాం, బెటర్ చేస్తాం మేము. మీరు లోకల్ గా తయారు చేసే సామాన్లని ప్రపంచం అంతా అమ్మడానికి ఈజీగా ఉండగలిగేలాగా లెట్ us వర్క్ టుగెదర్, లెట్ us స్ట్రైవ్ టుగెదర్. ఇది ఆయన మాట. మన ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకుంటే చాలా వరకు కోస్ట్ లైన్ ఉంటుంది మనకి, అందుకని ఈ ప్రాజెక్టులు ఇక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ ఊర్లలో ఈ సభవరం శ్రీనగర్ హైవే ఏదైతే ఆయన ఇనాగ్రేట్ అయిందో ఇవాళ, మీరు చూడండి ఎక్కడైనా మీరు రెడీ చేస్తే డైరెక్ట్ గా ఆ పోర్ట్కి వెళ్ళిపోయేలాగా ఈ హైవేస్ అవి హెల్ప్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ అవి 6 లైన్ హైవేస్ అయితే ఇంకా ఫాస్ట్ గా వేయడానికి ఆస్కారం ఉంది. ఇన్ఫాక్ట్ ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట అన్నారు, జనరల్ గా టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి అయినా, టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ గురించి అయినా భారతదేశం మొత్తంలో ఫస్ట్ గుర్తొచ్చే స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అండ్ మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండే అంత టెక్నికల్ ప్రోగ్రెస్ ఇస్ కమెండబుల్. ఇన్ఫాక్ట్ దాని ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది కాబట్టి దాన్ని మనం ట్యాప్ చేయాలి. అండ్ ఇప్పుడు వైజాగ్ లో రాబోయే డేటా సెంటర్ ఏదైతే ఉందో దాని చుట్టూ రాబోయే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు అవి క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తే, ఎవరైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి వర్క్ చేస్తున్నారో వాళ్ళ సొంత రాష్ట్రాలకు వచ్చి వర్క్ చేయడానికి హెల్ప్ అయ్యేలా ఉంటుంది మేము తీసుకున్న డెసిషన్స్ అని నేను చెప్పట్లే, ఆయన చెప్తున్నారు. ఫైనల్ గా ఈ నైట్ విజన్ ఫ్యాక్టరీ గురించి కృష్ణా జిల్లాలో అండ్ ఈ జిఎస్టీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల 8,000 కోట్లు సేవ్ అవబోతున్నాయి, జనాల జేబుల్లో ఉండబోతున్నాయి. సో ఎకనామిక్ లిక్విడ్ పుష్ ఏదైతే ఉంటుందో మనకి ఆ ఫ్లో ఏదైతే క్యాష్ ఫ్లో ఉంటుందో అది చాలా బలంగా ఉండబోతుంది అనే పాయింట్ ని మాట్లాడి ఎండ్ చేశారు ఆయన. అండ్ లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్, ఇది ఆయన చెప్పిన మాటలు మాత్రమే. ఇవాళ నేను ఈ పాయింట్స్ అని మీ ముందు ఎందుకు పెట్టానంటే, ప్రస్తుతం ఉండే రూలింగ్ పార్టీ ఇవాళ ఈ సభలో ఏం చెప్పిందో, ఒకటి వీళ్ళు చెప్పిందంతా ఆన్ పేపర్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో నిజంగా వాళ్ళు డెలివర్ చేయగలిగితే అది మన స్టేట్ కి చాలా మంచిది. 2, ఇవన్నీ మనకు తెలిస్తే రేపు పొద్దున గవర్నమెంట్ మనకి అకౌంటబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ 3-4 ఇయర్స్ చాలా విషయాలు ప్రామిస్ చేసింది గవర్నమెంట్ మనకి, అండ్ ఐఎమ్ హోపింగ్ గవర్నమెంట్ డెలివర్స్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, నిమ్మలూరులో ఈ నైట్ విజన్ ఫ్యాక్టరీ గురించి మనం పదే మాట్లాడుకున్నాం కదా ఇవాళ వీడియోలో, అది ఎస్టాబ్లిష్ చేస్తున్న కంపెనీ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ? మీరు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఇస్ HAL, ఆప్షన్ బి ఇస్ DRDO, ఆప్షన్ సి ఇస్ BEL, ఆప్షన్ డి ఇస్ ISRO. మీరు సమాధానాన్ని తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజ్డ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే, ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజ్డ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది ఖచ్చితంగా పెట్టేయమంట సమాధానం. అండ్ ఏజ్డ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా చెక్అవుట్ దట్ ఛానల్. అండ్ ఏజ్డ్ అన్ఫిల్టర్డ్ అని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కి సంబంధించి ఏదైతే నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు కోరుకుంటున్నారో దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి కొత్తగా ఛానల్లో పెడుతున్నాను నేను. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీస్ ఏముంటున్నాయి మీకు అన్ఫిల్టర్డ్ గా తెచ్చి మీ ముందు పెట్టేలాగా, ఒక పర్స్పెక్టివ్ వీడియోస్ లో మీకు వచ్చేలాగా నా కృషి ఎప్పుడు అదే దిశలో ఉంటుంది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నా బలం. ఇలా రోజు వచ్చి చూస్తారు కదా, ఆఫీస్ నుంచి కాలేజీలు అయిపోయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు, మీ రోజువారీ పనులతో పాటు నా ప్రపంచంలో ఏం జరిగినా కూడా నేను తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు కదా. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్ ఆన్ డైలీ బేసిస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్ లోకి అలా వచ్చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ బి సోషల్లీ కాన్షియస్, మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ గూగుల్ AI డేటా సెంటర్ హబ్, దీని గురించి మనం తెగ మాట్లాడడం కదా ఇవాళ వీడియోలో. ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఒక వీడియో చేసిన ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నా నేను, ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే, షేబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, ఆయన డొనాల్డ్ ట్రంప్ గారిని ఉద్దేశిస్తూ ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట చాలా చిలిపిగా మాట్లాడాడు ఆయన, ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి. అది ఏంటి, గ్లోబల్ సమ్మిట్ లో ఆయనకి ఎందుకు అసలు మైక్ వచ్చింది, పక్కన ట్రంప్ ఎందుకు నిలబడి ఉన్నాడు, అసలు దాని కాంటెక్స్ట్ ఏంటి అనే డౌట్ మీకు ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.